హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు తులసి వైబ్స్. ఈరోజు మేము జర్నీకని స్టార్ట్ చేయమండి. మా బాబు కాలేజీకి వెళ్దామని దారిలో రెస్టారెంట్ దగ్గర అయితే ఇలాగ ఫ్లవర్స్ ఉన్నాయండి. నూరు వరహాల పూలు అంటారు కదా, వైట్, పింక్, ఎల్లో రోజెస్ చాలా బాగున్నాయండి. పెట్రోల్ బంక్ దగ్గరే ఇక్కడ క్యాంటీన్ ఉంటుందండి. బ్రేక్ఫాస్ట్కి అయితే ఇడ్లీ, కొంచెం మొలకలు తీసుకున్నాము. మామూలుగా అయితే ప్యాక్ చేయించుకున్నానండి, నేను అక్కడ తినలేదు. ఏం తీసుకున్నానో చూపిస్తున్నాను. మొలకల ప్యాకెట్లు అయితే 2, పల్లీలు, పెసలు, శనగలు, క్యారెట్ ముక్కలు వేశారు. 2 హోల్స్ పెట్టారు, అవి గాలాడతాయని కొంచెం మొలకలకి. ప్యాకెట్ అయితే ఇడ్లీ ప్యాకింగ్ చేయించుకున్నాను. చాలా బాగుంటుందండి అక్కడ. సరే ప్యాక్ చేయించుకున్నాం కదా, ఒకసారి చూపించేశాను మీకు. ఇలాగా ఈ మొక్కలు అయితే నాకు చాలా బాగా నచ్చాయండి. ఇలా అసలు ఆకులు కానీ ఇలా ఫ్లవర్స్ కానీ ఎంత బాగా ముద్దుగా ఉందోనండి. ఒక ఫ్లవర్ అయితే కోసుకొని నేను ఎప్పుడు గణేష్కి పెట్టే అలవాటండి. కారులో ఎక్కడికి వెళ్ళినా ఒక పువ్వు అయితే అలా తుంచుకుంటాను. అది మంచిదో చెడ్డదో అలవాటు తెలియదు, కానీ బయట వేరే వాళ్ళ ఇంట్లోవి కాదు, కానీ ఇలా రోడ్డు మీద అయితే తీసుకుంటానండి. ఈ విధంగా కొంచెం జర్నీ స్టార్ట్ అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అది చేద్దాంలే దారిలో అనేసి కొంచెం నేను వాటర్ బాటిల్స్ ఒక 2, కాఫీ కూడా పెట్టుకున్నానండి ఫ్లాస్క్లో. చూశారు కదా, ఇది హైవే అండి, విజయవాడ హైవే. అసలు ఎంత బాగున్నాయనండి. గ్రీనరీ అయితే గ్రీను, ఆ రెడ్ ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయండి. ఇప్పుడు వర్షం పడి చిగుర్లు వచ్చాయి కదా, ఎంతో బాగున్నాయి. నేచర్ని చూస్తూ పాటలు, సాంగ్స్ ఉంటాయి కదండి. విశ్వనాథ్ మూవీలో సాంగ్స్ అంటే నాకు చాలా ఇష్టమండి. అవన్నీ వింటూ మా అబ్బాయి యూనివర్సిటీకి అయితే వచ్చాము. ఇలా కొంతసేపు అయితే బయట ఇలా కూర్చున్నామండి. ఉదయాన్నే వచ్చాం కదా, ఇంకా కొంచెం వాళ్ళు రాలేదండి. ఫీజు అది కట్టించుకునే వాళ్ళు అవన్నీ చూసుకొని కొంచెం టైం పడుతుంది కదా అని బయటకైతే వచ్చి కూర్చున్నానండి. నాకు నేచర్లో గడపటమే ఇష్టమండి. ఇక్కడ వచ్చేసి కాలేజీలో అన్ని చెట్లు చల్లగా ఉంటుందండి. ఏసీలు కూడా పనికిరావు. మా వారు, మా బాబు అయితే ఫీజు పని చూసుకుంటున్నారు. నేనైతే కొంచెం ఇలా బయటకు వచ్చేసి కూర్చున్నానండి. లంచ్ టైం అయిపోయింది, లంచ్ చేద్దామని వెళ్ళాము. చాలా బాగుంటుందండి ఇక్కడ ఫుడ్ అయితే. అసలు ఎన్ని రకాలు పెడతారో, మనం మామూలుగా ఇంట్లో కూడా అన్నీ చేయమండి. చాలా టేస్ట్గా ఉంటాయి. కృష్ణా జిల్లా ఫుడ్ చాలా బాగుంటుందండి. సరే మనం లంచ్ అది కానించేసుకొని మా వర్క్ అది అయ్యాక బయలుదేరామండి. ఇక్కడ చెట్లు కానీ అసలు పిల్లలు మామూలుగా ఫారినర్స్ కూడా చదువుతారండి ఇక్కడ. నైజీరియా స్టేటు కొన్ని ఉంటాయి కదండి, అక్కడ వాళ్ళు గాండో కొన్ని కంట్రీస్ నుంచి వస్తారు. వాళ్ళు ఇక్కడే చదువుకోవటానికి వాళ్ళకి గవర్నమెంట్ స్కాలర్షిప్స్ అది ఇచ్చి పంపిస్తుందట. అసలు రకరకాలుగా ఉంటారండి. కానీ పిల్లలందరూ ఎంతో చక్కగా కలిసి మెలిసి అసలు దేశాలు, రాష్ట్రాలు భేదభావం అని ఎంతో చక్కగా చదువుకుంటారండి. అసలు కాలేజ్ అనేది చాలా నేర్పిస్తుంది పిల్లలకు కానీ పెద్దలకు కానీ. మనము పిల్లల నుంచి పెద్దలు ఫ్రెండ్స్ అవుతుంటాము. అసలు అదొక రోజులండి, అవి మళ్ళీ రావు. కాలేజ్ డేస్ కానీ స్కూల్ డేస్ కానీ పిల్లలకి మనకి ఎంజాయ్ చేయటానికి. ఈ విధంగా ఇదంతా అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ అండి. కొత్తగా కూడా కడుతున్నారండి కాలేజ్ అక్కడ. టెక్నాలజీ హైగా అసలు ఎంత బాగా కడుతున్నారు. ఎక్కువగా నేచర్కి, ప్లాంట్స్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారండి వీళ్ళు కూడా. ఇలాగా మొక్కలైతే అసలు ఎంత చక్కగా ఉంటాయనండి. అసలు ఎండాకాలం కూడా అని అనిపించదు. అసలు దగ్గరలో అయితే డైరీ ఫామ్ కూడా ఉంది వీళ్ళకి. చాలా మంచి కార్డ్ కూడా పిల్లలకి రోజు మంచిగా వస్తుంది అన్నమాట. ఇలా చూశారు కదా, ఒక్క మొక్క ప్లాంట్ కూడా ఎండనివ్వరండి, వెంటనే రీప్లేస్మెంట్ చేస్తారు. చక్కగా నేచర్ని అయితే వీళ్ళు బాగా ప్రొటెక్ట్ చేస్తున్నారండి, ఎన్విరాన్మెంట్ని. ప్లాంట్స్ కానీ అన్ని పెద్ద ప్లాంట్స్కి కానీ అసలు ఇలా వైట్ అండ్ రెడ్ కలర్స్ వేసి అసలు ఎంతో చక్కగా చాలా బాగా డెవలప్ చేశారండి. చూశారు కదా, పిల్లలందరూ వాళ్ళ పనుల్లో వాళ్ళు ఆ క్లాస్కి ఈ క్లాస్కి ఫీజులు కట్టుకోను, డిన్నర్కి లంచ్ కానీ గేమ్స్ కానీ అలా ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారండి. మేమైతే ఇంకా బయలుదేరామండి. మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళేసి కొంచెం అక్కడ మ్యాంగోస్ అయిపోవచ్చినాయి కదండి, ఇంకా లాస్ట్ ట్రిప్. ఈసారి అయితే బాబు దగ్గరికి వచ్చాం కదా, ఇక్కడి నుంచి కొంచెం దగ్గర ఉంటుంది. సరే బయలుదేరదామని వెళ్తున్నాము.
ఆకాశమే హద్ర మూవీలో కాటుకొక నెల ఉంటుంది కదండి, ఆ సాంగ్ వచ్చింది. ఇలా నాకైతే చాలా బాగా ఇష్టం ఆ సాంగ్. ఆటోలో తను పాంప్లెట్స్ పంచుతూ ఉంటుంది కదండి, ఆ సాంగ్. అది వింటూ అసలు నేచర్ని ఇలా చూసుకుంటూ వస్తున్నాను. కార్లో పాటలు వింటూ ఇలా నేచర్ని ఎంజాయ్ చేస్తుంటే ఆ కిక్కే వేరప్ప అంటలేదండి, అలా ఉంటుంది అనమాట. ఇలాగా నేచర్ అయితే చాలా బాగుందండి. ఇవన్నీ సుబాబులు, జామాయిలు పేపర్ కోసం అనమాట. చూశారు కదా, మా అమ్మ వాళ్ళ ఊరు లోపాడ దగ్గర అయితే వచ్చేసామండి. మామిడికాయల అంగళ్ళని చూశారు కదా, నైట్ ఎలా మిరిమిట్లు గొలుపుతున్నాయో. అసలు ఆ పచ్చటి మ్యాంగోస్కి ఆ లైటింగు గోల్డ్ దుకాణాలలాగా అనిపిస్తున్నాయండి. ఇది వచ్చి బాబా టెంపుల్ అండి, రాజుగారు కట్టారు. చాలా మంచి ఆయన చనిపోయారు. ఇలా ఇంటికి వచ్చి డిన్నర్ చేస్తున్నాము. పప్పు, అరటికాయ వేపుడు, అన్నం, పెరుగు, మినపప్పు పచ్చడి చేసిందమ్మ. ఇలా నా డిన్నర్ అయితే ఫినిష్ చేశానండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. బాయ్.